guys, what's up? This is Chandana. Welcome back to our channel Golden Girl Chandu. అందరు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు. సో ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి చాలా బాగా చేసుకున్నాం అనమాట. సో ఈ వీడియోలో నేను డెకరేషన్ అంతా ఎలా చేశాను అండ్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, అమ్మవారిని ఎలా డెకరేట్ చేశాను, ఎలా రెడీ చేశాము అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తాను. అండ్ పూజ కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. వీడియోలో మొత్తం చూసేయచ్చు పూజ అంతా ఎలా జరిగింది ఏంటి అని చెప్పి. సో ఈరోజైతే నేను ఈ శారీ కట్టుకున్నాను. ఆ శారీ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో యా, మొత్తం బ్లాగ్ చూసేయండి. లైక్ మా వరలక్ష్మి వ్రతం మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అని చెప్పి. అండ్ యా, ప్లీజ్ వాచ్ ద ఫుల్ బ్లాగ్. ఏం కావాలని ఇక్కడ తీసుకొని గణపతి మీద వేసి నమస్కారం చేసుకోండి. ఓం శుక్లాం వరదరం వేదం జయవర్ణం చతుర్భయ ప్రసన్నవదనం రూమ్లోకి పోండి మీరు.
గుడ్డ పక్కకి కదా. తోరాలకు అమ్మవారికి కూడా పూజ చేపిస్తున్నాము. శ్రద్ధగా చేయండి. ఓం పద్మావతే పద్మవతే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవసర్వదా క్షీరోదానవరభోదే కమలే కమలాలయే సుస్థిరా భవతే దేహే వరలక్ష్మీ దేవతాయే నమః. ఆచమనీయం సమర్పయామి. తలలో వేసుకొని అమ్మవారికి చూపించి పళ్ళలో వదిలిపెట్టండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. పంచామృతం విహార కమలాలయే పంచామృతారం సమర్పయామి. ఓం భగవతే నమః. ఓం విద్యాయ నమః. కళ్యాణాత్మగాయ కామిదాయ శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం గోదరేంద్రాయ భయగుణాత్మనే చక్రవర్తి సరోజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీ వరలక్ష్మీ మాత గోవింద గోవింద. ఆర్తి కళ్ళకద్దుకోండి. పూలు తీసుకొని లేచి నిలబడండి. మంత్ర పుష్పం చెప్తాము. అయిన తర్వాత ప్రదక్షిణం చేసి చెప్పే వరకు లేచి నిలబడి ఉండండి. గుడ్ బాయ్. ఓం వత్సల అంజదాచరణ్యాత్మేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరే. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. నమస్కారం చేసుకొని కూర్చోండి. మళ్ళా అక్షతలు తీసుకొని అమ్మవారి మీద తోరణల మీద వేయండి. దక్షిణే హస్తే నమస్కృత్యం శుభప్రదం పుత్ర పౌత్రాన్ని వృద్ధించ సౌభాగ్యం దేశే రమే. మళ్ళీ ఒకసారి మూడోసారి చెప్తారు. బధ్నామి దక్షిణే హస్తే నమస్కృత్యం శుభప్రదం పుత్ర పౌత్రాన్ని వృద్ధించ సౌభాగ్యం దేశే రమే. ఇక్కడితో పూజ పరిసమాప్తి. శ్రవణ కథ ప్రారంభం. వరలక్ష్మి కథ ప్రారంభము. ఒకనొకప్పుడు కైలాస పర్వతం మీద పరమేశ్వరుడు కూర్చొని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుడు వద్దకు వెళ్ళి, ఓ నాథ, స్త్రీలకు సర్వసై పూజ పరిసమాప్తి. వృద్ధించ సౌభాగ్యం దేశే పదం వృద్ధించ సౌభాగ్యం దేశే. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాది వృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే. మళ్ళీ ఇంకొకసారి బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాది వృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే. మళ్ళీ ఇంకొకసారి మూడోసారి బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాది వృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే. పూజ పరిసమాప్తి. కథ ప్రారంభం. మనమోహిని ఆదిలక్ష్మీ ధనధాన్యలక్ష్మీ
సౌభాగ్యలక్ష్మి కడపకి శ్రీవరలక్ష్మి పాహి మాం మహాలక్ష్మి జగన్మాత ప్రధాన శవిన్ మధుసూదనా ప్రియ మనమోహిని చంచల సుమంగళ వసుంధర మనమోహిని. హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. సో ఈవినింగ్ పూజ అదంతా కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు పసుపు బొట్టుకు వస్తారనమాట అందరూ. సో వాళ్ళందరికీ పసుపు బొట్టు ఇచ్చి ఫైనల్గా వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఇలా ఎండ్ చేసేస్తామన్నమాట. సో యా గాయ్స్, చూసారు కదా ఈరోజు వ్లాగ్. అండ్ ఐ హోప్ నేను అంతా కవర్ చేశానని అనుకుంటున్నాను. అండ్ ఇట్స్ బిన్ లాంగ్ టైం అనమాట నేను వ్లాగ్స్ తీసి. అండ్ నాకు కొంచెం అర్థం కూడా కాలేదనమాట ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంటి అని చెప్పి. ఇంత గ్యాప్ వస్తే ఇలా ఉంటుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బట్ డెఫినెట్లీ ఇంకా వ్లాగ్స్ దీనికి ట్రై చేస్తాను. ఐ పుష్ మై సెల్ఫ్ టు డూ అ వ్లాగ్స్. సో ఈరోజైతే ఇలా నా వరలక్ష్మి వ్రతాన్ని అయితే హ్యాపీగా చాలా పీస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అండ్ మొత్తం బ్లాగ్ చూడండి, మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ యా, దిస్ ఈజ్ అబౌట్ ఆల్ దిస్ బ్లాగ్ గైస్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ ఇట్. సో సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.